వెల్కమ్ టు జాయింట్ లర్న్ ఛానల్. సో మన లీనియర్ ఆల్జీబ్రా కంటిన్యూషన్ చూడండి. ఆల్రెడీ ఏమేమి మాట్లాడినా మనం లీనియర్ ఆల్జీబ్రా అంటే ఏంటి, ఇంట్రడక్షన్ టు లీనియర్ ఆల్జీబ్రా బ్రీఫ్గా చూసి తర్వాత టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చూసినాం. మ్యాట్రిసెస్ టైప్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదిరా అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సో ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా వినండి. సో మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్కి వచ్చినప్పుడు మ్యాట్రిసెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనకి 2x2, 2x3 నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. సో మల్టిప్లికేషన్కి సాటిస్ఫై అవ్వాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఏంటిదిరా అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ must be equals to, not can be, should be, must be, డెఫినెట్గా ఈక్వల్ అవ్వాలి. నంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. టూ మ్యాట్రిసెస్ మధ్య మల్టిప్లికేషన్ జరిగినప్పుడు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ షుడ్ బి మస్ట్ బి ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనం టూ మ్యాట్రిసెస్ తీసుకున్నాం అనుకోండి, ఇట్లా ఒకటి ఉంది A11, A12, A13, A21, A22. A11 అంటే నథింగ్ బట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్ అని, A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉండే ఎలిమెంట్ అని. ఇది నేను మ్యాట్రిక్స్ అనుకుంటున్నాను. దీని ఆర్డర్ ఎంత, 2x2. B ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ B11, B12 అన్నా అనుకో, దీని ఆర్డర్ ఎంత 1/2, అంతే కదా. 1 రో 2 కాలమ్స్. సో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ ఎన్ని, 2 నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎంత, 1. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్, కాబట్టి ఇటువంటి ఏవిని మనం మల్టిప్లై చేయలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఏవైనా రెండు మ్యాట్రిసెస్ ఇస్తే మల్టిప్లై చేయొచ్చా అంటే చేయలేము. డెఫినెట్లీ ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటిదిరా అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో AB ఈజ్ నాట్ ఈక్వల్స్ టు BA. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది వర్తించదు మ్యాట్రిసెస్కి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. AB నాట్ ఈక్వల్స్ టు BA అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫెయిల్స్ ఇన్ మ్యాట్రిసెస్. ఓకేనా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ది సెకండ్ మ్యాట్రిక్స్. సో సింప్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చాలామందికి ఈజీ టాపిక్ అనిపిస్తుంది, కానీ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏం లేదు, నేను ఫస్ట్ 2x2 మ్యాట్రిసెస్ తీసుకుంటున్నా. 1 2 3 4, నెక్స్ట్ 1 0 0 2. మల్టిప్లికేషన్ విత్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వద్దు, అది తర్వాత డిస్కస్ చేద్దాం. సో మ్యాట్రిక్స్ అనేది ఇప్పుడు 2x2 2x2. సో ఈజీ కళ్ళు మూసుకొని చెప్పచ్చు, నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయినాయి. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్. సో ఫస్ట్ చూడండి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తారా అంటే ఫస్ట్ ఎలిమెంట్, ఇప్పుడు మనకి రిజల్టెంట్ ఎలిమెంట్, ఇప్పుడు నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ M×N అనుకో, B అనే మ్యాట్రిక్స్ N×P అనుకో. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు సమ్ రిజల్ట్ వస్తుంది కదా, ఆ మ్యాట్రిక్స్ C అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయినాయి కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరిగిన తర్వాత నాకు ఒక రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చింది. దాని యొక్క ఆర్డర్ ఏమవుతుందయ్యా అంటే మిగిలిన ఏవైతే ఉన్నాయో అదే ఈ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్, అంటే M×P. సో ఈ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏం మిగిలింది, M×P అంటే ఇక్కడ దీంతో కంపేర్ చేసుకుంటే 2×2నే కదా. సో వచ్చే ఎలిమెంట్ కూడా 2×2 ఎలిమెంట్, వచ్చే మ్యాట్రిక్స్ కూడా 2×2. సో ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఎలా వస్తుంది అంటే ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి ఒక్కొక్క ఎలిమెంట్ని. అందరికి తెలిసే ఉంటుంది, 1 × 1 + 2 × 0. సో ఎంత వచ్చింది, 1. సో ఇందులో ఫస్ట్ ఎలిమెంట్. ఇందులో సెకండ్ ఎలిమెంట్ ఎలా వస్తున్నాయా అంటే మొత్తం 4 ఎలిమెంట్స్ ఉంటాయి 2×2 అంటే. సెకండ్ ఎలిమెంట్ ఎలా వస్తున్నాయా అంటే ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. 1 × 0 + 2 × 2 అంటే నథింగ్ బట్ 4. థర్డ్ ఎలిమెంట్ ఎలా వస్తుందా అంటే సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. 3 × 1 + 4 × 0 నథింగ్ బట్ 3. అలానే ఫోర్త్ ఎలిమెంట్ ఎలా అంటే సెకండ్ రోని సెకండ్ కాలంతో
3 into 0 plus 4 into 2 8. సో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ ఏంటివి 1 4 3 8. సో ఇది మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ గురించి. సో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఇంత సింపుల్ ఉండవు, కొన్ని 3x3 మ్యాట్రిసెస్ ఇస్తారు. సపోజ్ సమ్ A is equals to 1 4 7 0 minus 1 2 3 6 9. ఇదంతా 3 x 3. ఇప్పుడు B అనే మ్యాట్రిక్స్ ఇంకోటి తీసుకుంటున్నాం. B is equals to నెంబర్ ఆఫ్ కాలమ్స్ షుడ్ బి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్ అన్నా కదా. సరే, దీన్ని నేనేం తీసుకుంటా 3 x 2. 3 rows 2 columns తీసుకుందాం. సో నథింగ్ బట్ 1 0 2 5 6 8. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుందా అవ్వదా చెక్ చేయండి. ఫస్ట్ కండిషన్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్. సో ఫస్ట్ కండిషన్ మనకి సాటిస్ఫై అయింది. సో రెండింటికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత నాకు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది కదా, దాన్ని నేను సి అనే మ్యాట్రిక్స్ అనుకుంటే ఈ సి యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది చెప్పినా కదా, మిగిలిన ఎలిమెంట్స్ యొక్క ఆర్డరే ఆ సి అంటే 3 2. అంటే సి మ్యాట్రిక్స్ ఏమవుతుంది మనకి 3 x 2 వస్తుంది. సో మల్టిప్లికేషన్ చేయండి. 1 4 7 0 minus 1 2 3 6 9 వద్దులే, ఇక్కడ 8 తీసుకోండి. 9 వస్తే మళ్ళీ 3 కామన్ తీసి రాసేయచ్చు ఈజీగా. ఇక్కడ 8 తీసుకోండి. సో ఇదేంటిది 1 0 2 5 6 8. ఫస్ట్ రోని ఫస్ట్ కాలం. ఇప్పుడు ఏమవుతుంది మనకి చెప్పినా కదా, ఇక్కడ ఎన్ని 3/2 అంటే మొత్తం 6 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎట్లా, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో అంటే 1 into 1 plus 4 into 2 8 8 plus 1 9 9 plus 7 6 42. ఎంత 42 plus 9 51. నెక్స్ట్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ రోని సెకండ్ కాలంతో 0 plus 20 plus 56. అంతే కదా, 1 into 0 plus 4 into 5 plus 7 into 8 అంటే 20 plus 56 76. నెక్స్ట్ సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తే థర్డ్ ఎలిమెంట్ వస్తుంది 0 minus 2 plus 12 అంటే ప్లస్ 10. నెక్స్ట్ సేమ్ అంతే 0 minus 5 plus 16 అంటే 11. సో 3 into 1 అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, లాస్ట్ ఈ రో రావాలంటే లాస్ట్ రో ఫస్ట్ కాలంతో 3 plus 12 plus 48 అంటే 15 plus 48 అంటే నథింగ్ బట్ ఎంత 63. అలానే 0 plus 30 plus 64 94. సో సి అనే మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది మనకి 94 వచ్చింది. సో ఇది కొంచెం టఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తామంటే ఈ విధంగా చేస్తాం. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఈజీ చాప్టర్. మీకు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, మీకు సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవ్వకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఏబి అనే మ్యాట్రిక్సెస్ మల్టిప్లై చేసినాం అనుకోండి, ఇప్పుడు ఏ ఆర్డర్ వచ్చేసి m క్రాస్ n, బి ఆర్డర్ వచ్చేసి n క్రాస్ p అనుకోండి. అప్పుడు మనకి ఏమొస్తుంది, సి అనే మ్యాట్రిక్స్ వస్తుంది, దాని యొక్క ఆర్డర్ m క్రాస్ p. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఏబి అనే మల్టిప్లికేషన్ జరగడానికి ఎన్ని మల్టిప్లికేషన్స్ జరిగినాయి ఇంటర్నల్గా, టోటల్ నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ రిక్వైర్డ్ టు మల్టిప్లై ఏబి. అంటే ఏబీని మల్టిప్లై చేయడం కోసం ఎన్ని మల్టిప్లికేషన్స్ ఇక్కడ చూడండి, 1 into 1 plus 4 into 2 plus 7 into 6. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈ 51 రావడానికి ఎన్ని మల్టిప్లికేషన్స్ జరిగినాయి, 1 2 3 3 జరిగినాయి. ఈ విధంగా ఈ 76 రావడానికి ఎన్ని జరిగింటాయి, అలా నేను చెప్తుంది టోటల్ నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ రిక్వైర్డ్ టు ఫార్మ్ సి ఆర్ రిక్వైర్డ్ టు మల్టిప్లై ఏబి. రిక్వైర్డ్ టు ఫార్మ్ సి అన్న రిక్వైర్డ్ టు మల్టిప్లై ఏబి అన్న రెండు ఒకటే. సో దాని యొక్క ఫార్ములా ఏమవుతుంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ ఈక్వల్స్ టు m ఇంటూ n ఇంటూ p. సో ఇది ఇంపార్టెంట్ అంటే గేట్ ఎవరైనా రాసే వాళ్ళైతే వాళ్ళ కోసం ఇంపార్టెంట్. అలానే టోటల్ నెంబర్ ఆఫ్ అడిషన్స్, ఇక్కడ అడిషన్స్ కూడా జరుగుతున్నాయి కదా, ఇక్కడ ప్లస్ ఒకటి జరిగింది, ఇక్కడ 2 అడిషన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అడిషన్స్ ఎన్ని అవుతాయి అంటే
total number of additions equals to m into n minus 1 into p. నథింగ్ బట్ ఇక్కడ n ని దేంతో రీప్లేస్ చేయాలి, n మైనస్ 1. వెరిఫై చేయండి కావాలంటే. ఇప్పుడు ఇదే తీసుకున్నారనుకోండి, ఈ ఎలిమెంట్ ఫామ్ అవడానికి 3 మల్టిప్లికేషన్ జరిగినాయి, 2 అడిషన్స్, అంతేగా 3 మల్టిప్లికేషన్స్ ప్లస్ 2 అడిషన్స్ జరిగినాయి ఒక ఎలిమెంట్ ఫామ్ అవడానికి. ఇట్లాంటి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ అంటే 6 into 3 18 మల్టిప్లికేషన్స్ 12 అడిషన్స్ జరగాలి ఇక్కడ, అంతేనా? అంతే కదా, అర్థమైంది కదా. ఫస్ట్ ఎలిమెంట్ ఫామ్ అవడానికి మనకి 3 మల్టిప్లికేషన్స్ 2 అడిషన్స్ జరిగినాయి, 3 మల్టిప్లికేషన్స్ 2 అడిషన్స్. ఇట్లా ఒక ఎలిమెంట్కి ఇన్ని ఉంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నథింగ్ బట్ 6 into 3 18 మల్టిప్లికేషన్స్ 12 అడిషన్స్. ఫార్ములాతో కావాలంటే వెరిఫై చేసుకోండి. సో దీని ఆర్డర్ ఎంత, 3/3. దీని ఆర్డర్ ఎంత, 3 x 2. సో మనకి ఫార్ములా ఏంటి, m into n into p, అంటే నథింగ్ బట్ 3 into 3 into 2 9 into 2 18 మల్టిప్లికేషన్స్. ఓకేనా, వెరిఫై అయింది. నెక్స్ట్ చూడండి, m into n minus 1 into p. సో 3 into 3 minus 1 2 into p 2 3 2 6 6 2 12. వెరిఫై అయిందా లేదా? సో ఇది ఇంపార్టెంట్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరన్నా అడిగితే సెమ్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు ఇదే ఫార్ములా. సో ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యొక్క కాన్సెప్ట్, వెరీ ఈజీ. అండ్ నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు కొన్ని ప్రాక్టీస్ చేయాలి, మ్యాట్రిక్సెస్ తీసుకొని మీరే ఓన్గా మల్టిప్లికేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకే ఫాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎంత ఫాస్ట్గా చేస్తే నెక్స్ట్ కాన్సెప్ట్స్ అంత ఫాస్ట్గా చేయగలుగుతారు. ఇంకొక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేస్తా, వద్దులేండి, నెక్స్ట్ వీడియోలోనే మొత్తం కాన్సెప్ట్ డిస్కస్ చేస్తా. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.